హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. మేము ఈ మధ్య ఒక సిటీకి వెళ్ళాం కదా. ఆ సిటీలో ఒక ముఖ్యమైన ప్రదేశం చూడడానికనే వెళ్తున్నామండి. మా వారు మా పాప ముందు వెళ్తున్నారు. ఎదురుగా కనపడేది ఒక రెస్టారెంట్. దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను నేను మీకు. మా అమ్మాయి అయితే వెనక్కి ముందుకు చూస్తూ, మా నువ్వు మధ్యలో నడుస్తున్నావమ్మా, ఫుట్పాత్ మీదకి రా, వాళ్ళు స్పీడ్గా వెళ్తుంటారు అని మా వారు తిడుతున్నారు, మా అమ్మాయి చెప్తూ ఉంది. కానీ మన వీడియోలు మనయేనండి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఆ రెస్టారెంట్ కనపడుతుంది కదా, దాని దగ్గరికి వెళ్ళేసి క్యాబ్ బుక్ చేసుకున్నామండి. క్యాబ్ వచ్చింది, క్యాబ్ ఎక్కాము. ఎక్కి వెళ్తూ ఉన్నాము. మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, చెట్లు అన్నీ వీడియో తీశానండి. మధ్యలో మనకు ఒక చిన్న అపశృతి జరిగింది. అంటే అపశృతి అంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. అంటే అది ఒక యాక్సిడెంట్. అది మనకు కాదు, కారుకు జరిగింది. చూడండి, అక్కడ ఉంది కదా కారు, ఆ కారుకు లెఫ్ట్ సైడ్ ఒక నొక్కు పోయింది, అదే సొట్ట పోయింది. మా క్యాబోర్డ్ వచ్చేసి ఆ కారును గుద్దాడు. మీరు బాగా గమనించినట్టయితే ముందర ఇద్దరు గొడవ పడుతున్నారు చూడండి. ఈ అబ్బాయి, రైట్ సైడ్ ఉండే అబ్బాయి క్యాబ్ డ్రైవరు, లెఫ్ట్ సైడ్ ఉండే ఆయన ఆ కారు ఓనరు. ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. మాకు మొత్తానికి అర్థమైందంటే, ఇప్పుడే నేను షోరూమ్ నుంచి తెచ్చాను, నా కారు నువ్వు గుద్దావు అనే విషయం అర్థమైంది. ఒక 5 నిమిషాలు వాళ్ళు బాగా గొడవ పడ్డారు. మేము దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆ గొడవలు మనకెందుకు, నాన్ లోకల్ వాళ్ళం నాన్ లోకల్లాగా ఉందాము. నడుచుకుంటూ వెళ్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ నడిచామండి. ఎందుకు, మీరు అక్కడే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా అంటే, ఎక్కడ పడితే అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవడానికి ఒక ల్యాండ్ మార్క్ అనేది కావాలి కదా. మేము ఒక కెనరా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. మళ్ళీ క్యాబ్ వచ్చిందండి. క్యాబ్ ఎక్కాము. రెండో క్యాబ్ అని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైనా మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని దేవుని దండం పెట్టుకొని కారు ఎక్కామండి. మన తెలుగు రాష్ట్రాలలో అయితే కొంచెం స్లోగానే పోతారు డ్రైవర్లు. ఆ రాష్ట్రంలో అసలు చాలా స్పీడు, చాలా దురుసు. ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు, ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర ఆపరు. అయ్య బాబోయ్, చాలా భయం వేసింది మాకు. వాళ్ళైతే బాగా గొడవ పడుతున్నారు. గొడవ అయితే బాగానే జరిగినట్టుందండి. 10 నిమిషాలు చూసాము, ఆ గొడవ సర్దుకుంటుందేమో, మనల్ని తీసుకెళ్తారేమోనని. ఇంకా మా అమ్మాయి లాస్ట్కు ఆఫీస్కి వెళ్ళాలి భయ్యా నేను, లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి వచ్చేసాము మేము. మనము మనీ పే చేయడానికి కూడా జస్ట్ 1 కిలోమీటర్ కూడా రాలేదండి. కిలోమీటర్ వచ్చాం అంతే. ఆ కిలోమీటర్ వస్తానే ఆయన, అతని నిర్లక్ష్యం వల్లే అతన్ని గుద్దేశాడు. ఎవరైనా వస్తువు పాడైతే ఊరుకుంటారు కదా, ఆయన అయితే చాలా సివియర్గా తీసుకున్నాడు. ఎస్పీ లెవెల్లో నేను వెళ్తాను అంటున్నాడు. మనకెందుకండి అని చెప్పేసి మేము దిగాము. దిగి మేము చూడాల్సిన ప్రదేశానికి వచ్చాము. ఈ ప్రదేశం ఏంటో మీరు గమనించినట్టయితే మీకు తెలుస్తుంది. ఈ ప్రదేశం ఏంటో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ ప్రదేశం ఏ సిటీలో ఉందో కూడా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్ని వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.